హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఊయల యూట్యూబ్ ఛానల్. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం సిరీస్లో భాగంగా ఈరోజు డే 12. ఈరోజు టాపిక్ ప్రిపోజిషన్స్ పార్ట్ 2. ఇందులో వచ్చేసి ఇన్, ఎట్, ఆన్ ఈ 3 ప్రిపోజిషన్స్ పైన ఈరోజు మనం క్లాసు చెప్పుకుందాం. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మొదటగా ఇన్ తీసుకుందాం. ఇన్ అంటే మనకు లోపల అనే అర్థం వస్తుంది. తర్వాత ఎట్ అంటే వద్ద అని వస్తుంది. ఆన్ అంటే పైన అనే అర్థంలో వస్తుంది. అయితే సందర్భాన్ని బట్టి వీటి యొక్క ఉపయోగాలు మారుతూ ఉంటవి. మొదటగా చూడండి, ఇన్ తీసుకుంటే ఇన్ను ఎప్పుడు వాడతామంటే ప్రధానంగా నెలల ముందు, సంవత్సరంల ముందు, మరియు ఏదైనా ఇంటిలో కానీ, ఏదైనా ఒక షాపింగ్ మాల్లో కానీ, ఇంటి లోపల కానీ, హాస్పిటల్లో కానీ మనం ఉన్నప్పుడు ఈ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. అంతేకాకుండా సీజన్స్, సమ్మర్, వింటర్, రైనీ సీజన్ వాటి ముందు కూడా మనం ఇన్ వాడడం జరుగుతుంది. తర్వాత టెన్సెస్ ఉంటాయి, సింపుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ వాటి ముందు మనం ఇన్ వాడడం జరుగుతుంది. అలాగే ఎట్ ఎప్పుడు వాడతామంటే స్పెసిఫిక్ టైం, ఎట్ 7 o'clock, ఎట్ 6 o'clock, ఎట్ 5 o'clock ఇలా స్పెసిఫిక్ టైం ముందు, మరియు ప్లేస్. ఉదాహరణకు ఇప్పుడు స్కూలు లోపల ఒక పాఠశాల ఉంది, పాఠశాల లోపల ఉంటే ఇన్ ద స్కూల్, పాఠశాల వద్ద ఉంటే ఎట్ ద స్కూల్. డిఫరెన్స్ ఏం లేదు. ఇది ఒక స్కూల్ అనుకుంటే స్కూల్ లోపల ఉన్నామంటే ఇన్ ద స్కూల్, స్కూల్ వద్ద అంటే స్కూల్ పక్కనే మనం ఉన్నప్పుడు అప్పుడు ఎట్ ద స్కూల్, ఎట్ ద స్కూల్. తేడా కొంచెం పరిమాణంలో తేడా ఉంటుంది, దీన్ని గమనించాలి. స్కూల్ వద్ద మనం ఉన్నప్పుడు ఎట్ ద స్కూల్, స్కూల్ లోపల ఉన్నప్పుడు ఇన్ ద స్కూల్. అలాగే సేమ్ హాస్పిటల్ లోపల ఉంటే ఇన్ ద హాస్పిటల్, హాస్పిటల్ వద్ద ఉంటే ఎట్ ద హాస్పిటల్. ఈ విధంగా మనకు ఆ తేడాను గమనించాలి. మనం ఎక్కడ ఉన్నామంటే హాస్పిటల్ లోపల ఉన్నప్పుడు ఇన్ ద హాస్పిటల్ చెప్పాలి, హాస్పిటల్ వద్ద ఉన్నప్పుడు ఎట్ ద హాస్పిటల్ చెప్పాలి, స్కూల్ లోపల ఉన్నప్పుడు ఇన్ ద స్కూల్ చెప్పాలి, స్కూల్ వద్ద ఉన్నప్పుడు ఎట్ ద స్కూల్ చెప్పాలి, మార్కెట్ లోపల ఉన్నప్పుడు ఇన్ ద మార్కెట్ అని చెప్పాలి, మార్కెట్ వద్ద ఉన్నప్పుడు ఎట్ ద మార్కెట్ అని చెప్పాలి. ఈ విధంగా తేడాను మనం గమనించి దాన్ని ఉపయోగించాలి. అలాగే సమయం ముందు కూడా మనం స్పెసిఫిక్ టైం ముందు కూడా ఎట్ వాడాలి. ఈ విధంగా ఇన్, ఎట్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే డేట్ అండ్ డేట్, డేట్ అండ్ డే అనగా తేదీ మరియు రోజుల ముందు అంటే వారముల ముందు. వారములు ఏంటివి? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఇంగ్లీష్లో మండే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. వాటి ముందు మనం ఆన్ ఉపయోగించాలి. డేటు, ఈరోజు డేట్ ఎంత? 1, 2, 3, 4, 5 ఏ డేట్ అయినా డేట్ ముందు మనం ఆన్ వాడాలి. డే ముందు ఆన్ వాడాలి. డే అంటే సండే, మండే, ట్యూస్డే ఇలా డే ముందు ఆన్ వాడాలి మరియు డేట్ ముందు వాడాలి. తో పాటు సర్ఫేస్ అంటే ఏదైనా స్థలం పైన కానీ, వస్తువు పైన కానీ, ఇంకొక వస్తువు ఉన్నప్పుడు, ఒక టేబుల్ పైన ఒక బాల్ ఉంది అప్పుడు కానీ, ఒక ఇంటి పైన ఒక పక్షి దానిపైన ఆ ఇంటి పైన ఆలి ఉన్నప్పుడు, దాని మీద నిలబడినప్పుడు, ఒక చెట్టు పైన ఒక పక్షి ఆలినప్పుడు, ఈ విధంగా ఆ సర్ఫేస్కు టచ్ అవుతూ ఉండాలి, దానిపైన ఉండాలి, అప్పుడు ఆన్ వాడతాం. అలాగే ట్రావెలింగ్ చేసినప్పుడు బస్సులో కానీ, ఏరోప్లేన్లో కానీ ఇలా మనం ట్రావెలింగ్ చేసినప్పుడు ఆన్ వాడతాం. ఎందుకంటే ఇందులో బస్సులో మనం వాకింగ్ చేస్తాం. వాకింగ్ అంటే బస్సులో నడిచే అవకాశం ఉంటుంది. నడిచే వెహికల్స్ ఏవైనా ఆన్ వాడాలి. బస్సు, ఏరోప్లేన్లో కూడా మనం లోపల నడుస్తాం. అలా వాకింగ్ చేసే అవకాశం ఉన్న ట్రావెలింగ్లో ఆన్ వాడాలి. ఆన్ ద బస్, ఆన్ ద ఏరోప్లేన్. ఈ విధంగా మనం ఆన్, ఎట్, ఇన్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇవి మీకు అర్థమైనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ మన ఛానల్ ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు దానిపైన వివరంగా చెప్పడం జరుగుతుంది. మరొకసారి చూడండి, ఇన్ అంటే మనం నెలల ముందు, సంవత్సరాల ముందు మరియు విదేశాలను అంటే ఉదాహరణకు పెద్ద పెద్ద దేశాలు ఉంటాయి,
అమెరికా, ఆస్ట్రేలియా ఇలాంటి పెద్ద పెద్ద దేశాల ముందు కూడా మనం ఇన్ వాడతాం. చిన్న చిన్న మన పక్కన పల్లెలు కానీ చిన్న చిన్న గ్రామాలు ఉన్నప్పుడు ఎట్ వాడతాం. అలాగే ఈ ఎట్ ఇంకా ఎక్కడ వాడతామంటే ప్రధానంగా బస్ స్టాప్, స్కూల్ ముందు కానీ, బస్ స్టాప్ వద్ద కానీ, మార్కెట్ వద్ద కానీ, ఇంటి వద్ద కానీ మనం ఉన్నప్పుడు డోర్ వద్ద కానీ, కిటికీ వద్ద కానీ ఉన్నప్పుడు మనం ఎటు ఉపయోగిస్తాం. సమయానికి ముందు కూడా ఎటు ఉపయోగిస్తాం. డేట్ ముందు ఆన్ ఉపయోగిస్తాం. డే ముందు ఆన్ ఉపయోగిస్తాం. మరియు వాకింగ్, ట్రావెల్స్ అంటే బస్సు లోపల మనం నడిచే అవకాశం ఉంటుంది. ట్రైన్‌లో నడిచే అవకాశం ఉంటుంది. ఏరోప్లేన్‌లో నడిచే అవకాశం ఉంటుంది. అలాంటి వెహికల్స్‌లో ప్రయాణం చేసినప్పుడు కూడా మనం ఆన్ ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఇన్, ఎట్, ఆన్ పైన సంక్షిప్త సమాచారం. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. బాయ్.